హే గైస్, ఈరోజు మన వీడియో ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే బిగ్ బాస్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తారు. బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఆ వీడియో తీసి కష్టపడి వీడియో తీసి యూట్యూబ్ ఛానల్లో పెట్టి అలా క్లిక్ అయిపోతుందని చెప్పి అనుకుంటారు. సో వాళ్ళకి కొంతమంది తెలియదు అనమాట. బిగ్ బాస్ వీడియో తీసిన వాళ్ళకి స్ట్రైక్స్ పడతాయి. స్ట్రైక్స్ పడకపోయినా వీడియోస్ బ్లాక్ చేసేస్తారు. అండ్ అది లేకపోయినా మీ మీద కొన్ని రోజులు అంటే మీరు లాస్ట్ దాకా ఉన్న ఆ మూమెంట్లో ఏదో రకంగా బ్లాక్ అయిపోతాయి. మీరు ఎంత కష్టపడినా వేస్ట్. నా దగ్గరికి బిగ్ బాస్ ఛానల్స్ ఎన్నో వచ్చినాయి. మీరు యూట్యూబ్లో చూస్తుంటారు కదా, పెద్ద పెద్ద ఎక్కువ వ్యూస్ వచ్చేసి వెంటనే వీడియో పెడితే కేలు మిలియన్లు వచ్చేసిన వ్యూస్ ఉంటాయి కదా, అలా ఛానల్స్ నా దగ్గరికి వచ్చి నన్ను అప్రోచ్ అయ్యారనమాట. అప్రోచ్ అయ్యి ఏం చేయాలి, ఎలా చేయాలని చెప్పి ఎన్నో అడిగారు. కానీ అవి జరగని పని, అది టైం వేస్ట్. కానీ బిగ్ బాస్ వీడియో తీసి యూట్యూబ్ రన్ చేద్దాం, డబ్బులు సంపాదిద్దాం అంటే జరగని పని. కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు మాత్రం అస్సలు చేయొద్దు. హాట్స్టార్ లైవ్ ఓపెన్ చేసుకుని 24/7 వీడియో తీసేసి యూట్యూబ్లో పెట్టేస్తారు. యూట్యూబ్ పెట్టిన తర్వాత మీకు స్ట్రైక్ పడదు, కానీ కంపల్సరీ పడుతుంది. లేదా వీడియో అన్నది బ్లాక్ చేసేస్తాడు. స్ట్రైక్ కదా, అది వీడియోని తీసేస్తాడు. మీకు తెలీదు, ఒక 60K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 60,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్లో ఎన్నో వ్యూస్ వచ్చేసినాయి అనమాట, ఎన్నో వాచ్ అవర్స్ వచ్చేసినాయి. అలాంటి ఛానల్లో ఒకే రోజు మానిటైజేషన్ ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత క్లిక్ చేద్దాం అనుకున్నాడు. ఒకే రోజు ఎన్ని వీడియోస్ ఉన్నాయి అన్నీ డిలీట్ చేసాడు. ఇంకేం లేవు, అంతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కానీ నెక్స్ట్ నువ్వు వీడియోస్ పెట్టినప్పుడు జనాలు దేనికోసం వెయిట్ చేస్తారు? బిగ్ బాస్ కోసమే ఆలోచిస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ సంబంధించిన వాళ్ళు మాత్రమే నీకు సబ్ చేశారు. సో దానివల్ల నువ్వు నెక్స్ట్ వేరే వీడియోస్ పెడదామన్నా వాళ్ళు చూడరు. ఎందుకంటే నీకు బిగ్ బాస్ పెట్టడం వల్ల బిగ్ బాస్ కోసం వచ్చారు అందరూ. సో అలాంటప్పుడు బిగ్ బాస్ లేకపోతే మాత్రం రారు. అందుకే బిగ్ బాస్ వీడియో తీసి నీ టైం అయితే వెయిట్ చేసుకోవద్దు. మొత్తం టైం వేస్ట్ అనమాట. బిగ్ బాస్ వల్ల ఏమి రాదు. సీరియస్ వల్ల వేస్ట్, బిగ్ బాస్ వల్ల వేస్ట్, లైవ్ క్రికెట్ వల్ల వేస్ట్. ఇప్పుడు చెప్తుంది దేనికోసం అంటే బిగ్ బాస్ వల్ల మొత్తం వేస్ట్ అన్నమాట టైము. సో బిగ్ బాస్ కోసం తీయాలి అనుకుంటే మీరు కనబడి ఈరోజు ఏం జరిగింది, ఏం జరగబోతుంది అది చెప్పండి. సో దానివల్ల క్లిక్ అవుతుంది. అండ్ తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మూవీ రివ్యూస్, మూవీ స్టోరీలు అవి చెప్పుకోండి, బాగుంటుంది. అప్పుడు ఛానల్ కూడా క్లిక్ అవుతుంది, బాగానే ఉంటుంది. కానీ బిగ్ బాస్ వీడియోస్ 24/7 వీడియో తీసేసి పెట్టేసి చేస్తే మాత్రం అస్సలు జరగదు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ వీడియో పెట్టేసి దాని మీద యూట్యూబ్ అల్గారిథం కనిపెట్టుకొని ఉండడానికి మొత్తం సెట్టింగ్ చేసి అవి చేసేస్తుంటారు. కానీ అది ఆల్రెడీ వీడియో అప్లోడెడ్ కాబట్టి వేరే వాళ్ళు కూడా చిన్న చిన్న ముక్కలు అప్లోడ్ చేస్తారు కాబట్టి వస్తే రీజ్ రావచ్చు, కాపీ స్ట్రైక్ పడవచ్చు, లేదంటే డైరెక్ట్ బ్లాక్ చేయొచ్చు, అన్నీ ఉంటాయన్నమాట. సో యూట్యూబ్ బిగ్ బాస్ వీడియోస్ కోసం తీసి టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను చెప్పింది అయితే వినండి, టైం వేస్ట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇది బ్లాక్ అయిపోయింది అనమాట ఛానల్, అంటే సస్పెండ్ చేస్తారు. ఇది ఎందుకంటే బిగ్ బాస్ వీడియోస్ పెట్టడం వల్ల. అదే మెయిల్ ఓపెన్ చేస్తున్నా చూడండి. యూట్యూబ్ నుంచి మనకు ఇలా మెసేజ్ వస్తుంది, ఇదిగో యూట్యూబ్ వ్లాగ్స్. సో ఇది ఇప్పుడు కాదు, ఈ ఇయర్ కాదు, 2023లో ఉన్న వీడియోస్ కూడా ఇప్పుడు స్ట్రైక్ వేశాడు. అంటే యూట్యూబ్లో ఎప్పుడు ఎలాగేస్తా తెలియదు. అదిగో చూడండి, పల్లవి ప్రశాంత్ అని ఉంది కదా, అదంతా బిగ్ బాస్ 7 అది. సో ఆ వీడియోస్కి ఇప్పుడు స్ట్రైక్ వేసాడు. 11 డిసెంబర్ వీడియో కూడా ఇప్పుడు స్ట్రైక్ వేసాడు. అంటే మన టైం వచ్చినప్పుడు అన్నీ తీసేస్తాడనమాట. బిగ్ బాస్ అన్న కంపల్సరీ బ్లాక్ చేసేస్తాడు. బిగ్ బాస్ 8 పెడితే 7 కూడా ఇప్పుడు బ్లాక్ చేశాడు. సో అలా స్ట్రైక్స్ పడి మొత్తం 3 స్ట్రైక్స్ పడి ఛానల్ పోయింది. మీకు ఇప్పుడు పడచ్చు, లేదా 2 ఇయర్స్ అయితే పడచ్చు, లేదా 3 ఇయర్స్ అయితే పడచ్చు. కానీ అప్పుడు ఛానల్ క్లిక్ అయింది అనుకో, అప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో స్ట్రైక్ పడిపోతే ఏం చేయలేరు. మీలో ఎవరైనా సరే షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే ఫ్లిప్కార్ట్లో కానీ, అమెజాన్లో కానీ, మింత్రాలో కానీ ఇందులో ఆఫర్ పెట్టి తీసేస్తుంటారు అనమాట. సో అలాంటి ఆఫర్ని తీసుకెళ్ళి నా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ని మీరు ముందే ఫాలో అయి ఉంటే మీరు ఇలాంటి ఆఫర్ పెట్టినప్పుడు దాన్ని క్లిక్ చేసి మీరు వెంటనే కొనుక్కోవచ్చు అనమాట. కొనుక్కోవడం వల్ల చాలా డబ్బులు సేవ్ అవుతాయి. మీకు ఎగ్జాంపుల్ చూపితే చూడండి. సో ఇది మా ఫ్రెండ్కి వచ్చింది. ఆల్రెడీ 32,000 ఉన్న మొబైల్ మనకి 3,000 వచ్చింది అనమాట. సో ఇలాంటివి వస్తాయి పోతుంటాయి అనమాట. మీరు ముందుగా టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే కామెంట్లోనే బయోలో పెడతాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోకి నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. మీకు కానీ షాపింగ్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను టెలిగ్రామ్లో